డబ్బులు లేక ప్రజలు అవస్థలు పడుతూ ఉంటే వారి నడ్డి విరిచేందుకు సిద్ధమవుతోంది కేంద్ర ప్రభుత్వం. ఇక నుండి 2 లక్షలు దాటి లావాదేవీ చేస్తే రచ్చరచ్చ అయిపోవటం ఖాయం. 2 లక్షలు దాటిన ప్రతి పైసాకు భారీగా పెనాల్టీ విధించేందుకు సిద్ధమవుతోంది. 2 లక్షల వరకే నగదు పరిమితి. అంతకు మించి లావాదేవీలు చేస్తే 100% జరిమానా. కొత్త రూల్స్ పెట్టిన కేంద్ర ప్రభుత్వం. మధ్యతరగతి ప్రజల నడ్డి విరిచేందుకు కేంద్రం సిద్ధమైంది. ఇప్పటికే నోట్ల రద్దుతో అష్టకష్టాలు పడుతున్న ప్రజలకు మరో షాక్ ఇవ్వబోతోంది కేంద్రం. ఇక నుంచి 2 లక్షల మించి లావాదేవీ చేస్తే భారీగా ఫైన్ విధించబోతోంది. బ్లాక్ మనీకి కళ్లెం వేసే చర్యల్లో భాగంగా నగదు లావాదేవీల గరిష్ట పరిమితిని ఇంకా తగ్గించాలని కేంద్రం నిర్ణయించింది. ఇటీవల కేంద్ర బడ్జెట్లో ఈ పరిమితిని 3 లక్షలుగా పేర్కొన్నారు. తాజాగా దానిని 2 లక్షలకు చేస్తూ ఆర్థిక బిల్లుకు సవరణలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ఏప్రిల్ నుంచి 2 లక్షల పైబడిన లావాదేవీలన్నీ అక్రమమవుతాయి. అనూహ్యంగా ఇలాంటి 40 ప్రతిపాదనల్ని మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టింది. దీని ప్రకారం 2 లక్షల పైబడిన మొత్తాలను స్వీకరించిన వ్యక్తులు లేదా సంస్థలు అంతే మొత్తాన్ని జరిమానాగా కట్టాల్సి ఉంటుంది. నల్లధనం నిర్మూలనకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో పనిచేస్తున్న దర్యాప్తు బృందం ఇచ్చిన సిఫార్సుల మేరకు ఈ మార్పు చేశారు. మరోవైపు ఈ ఏడాది జూలై నుంచి ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేసే వారంతా తప్పనిసరిగా తమ ఆధార్ సంఖ్యను పేర్కొనాల్సి ఉంటుంది. జూలై 1 నాటికి పాన్ ఉన్న వారందరికీ ఈ రూల్స్ వర్తిస్తుంది. కొత్తగా ఎవరైనా పాన్ కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు ఇక నుంచి ఆధార్ కార్డు తప్పనిసరి చేశారు. ఆధార్ కార్డుతో అనుసంధానం చేయని పాన్ కార్డులు ఇక నుంచి చెల్లవు. మంగళవారం సభలో ప్రవేశపెట్టిన సవరణల్లో ఇది కూడా ఉంది. ఇవన్నీ సవరణలే కాబట్టి పార్లమెంట్ ఆమోదం పొందడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకేసారి ఇన్ని సవరణలు తీసుకురావడంపై టీఎంసీ, బిజు జనతాదళ్ తదితర ప్రతిపక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దొడ్డిదారిన ఇవన్నీ చేస్తున్నారని ఆరోపించారు. అయితే వాటిని ఆర్థిక మంత్రి జైట్లీ తిప్పికొట్టారు. నల్లధనాన్ని పూర్తిగా నిర్మూలించాలంటే ఇలాంటి చర్యలు తప్పవని అన్నారు.